మొట్టమొదటిది, దేవుని భక్తులకు, దేవుని ప్రేమించి ఆయనను సేవించేటువంటి భక్తిపరులకు దేవుడు ఏమేమి సిద్ధపరిచాడు అనే విషయాల్ని మనం పరిశీలించుకుంటే ఇక్కడే 3 సంగతులు ఉన్నాయి. మొట్టమొదటిది, ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికంగా ఉంది అన్నాడు. ఎంత నువ్వు దేవుని భయం కలిగి ఉంటావో, దేవుని యందు భక్తి కలిగి ఉంటావో, దేవుని ప్రేమిస్తావో, నువ్వు ఏ పరిధిలో ఆయన పట్ల ఆసక్తి కలిగి ఉన్నావో నీ ఎడల దేవుని కృప అంతగా ఉంటుందట. నువ్వు 25% దేవుని ఎడల భక్తి కలిగి ఉన్నావు అనుకో, 25% నీ ఎడల కృప. 75% ఉన్నావు అనుకో, 75% ఎంత ఎత్తుగా ఉన్నావో నువ్వు దేవుని విషయంలో, భక్తి విషయంలో, దేవుని కృప కూడా నీ ఎడల అంత ఎక్కువగా ఉంటుందట, ఎత్తుగా ఉంటుందట. ఇది మొదటి సంగతి. రెండవది తండ్రి కుమారుల ఎడల జాలిపడునట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడును. మనుషులందరి మీద జాలి పడతాడు, కానీ తనను ప్రేమించి భక్తి చేసే వాళ్ళ మీద కొంచెం ప్రత్యేకంగా జాలి పడతాడు, ఇంకొంచెం ఎక్కువగా ఉంటుంది. సర్వమానవాళి ఈరోజు దేవుణ్ణి ద్వేషించేటువంటి దుర్మార్గులు కూడా బతికి బట్టగట్టి తిరుగుతున్నారంటే జాలిపడి బతకనిస్తున్నాడు. అయితే వారికి జాలి చూపేది, మనకు జాలి చూపేది ఒకటి కాదు, మన ఎడల ఇంకా అధికంగా ఉంటుందట. తండ్రి కుమారుల ఎడల జాలిపడున్నట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడును అన్నాడు. జాలి పడితే ఏం చేస్తావు? కృప ఎత్తుగా ఉంటే ఏం జరిగిద్దంటే అతిక్రమములను దూరపరుస్తాడట, క్షమిస్తాడట. తండ్రి కొడుకుల విషయంలో స్పందించినట్టే ఆయన మన ఎడల స్పందిస్తాడట. ఆయనే చెబుతున్నాడు, తన యందు భయభక్తులు గలవారికి దేవుని కృప ప్రత్యేకంగా తోడై ఉంటుంది, దేవుని ప్రేమ కూడా ప్రత్యేకంగానే తోడై ఉంటుంది. ఇంకా చెప్పాలంటే తండ్రి కొడుకుల అనుబంధం లాగా దేవుడు తన యందు భయభక్తులు గలవారిని స్వీకరిస్తాడు. ఎంత మంచి విషయం! కొడుకుల మీద తండ్రి జాలి పడ్డట్టు తన భక్తుల మీద జాలి పడతాడట. ఇది దావీదు జీవితంలో క్లియర్గా కనపడిద్ది మనకి. దావీదు చేసిన పాపం ఘోరమైనది. ఒక రకంగా చెప్పాలంటే అదే ఇంకొకళ్ళు అయినట్టయితే శాల్తీయే లేపేసేవాడు, మొత్తేవాడు అంతున. కానీ దావీదును మొత్తకుండా దావీదు పాపానికి పుట్టిన బిడ్డను మొత్తాడు. ఎందుకు? భక్తుని మీద కోపం వచ్చింది కానీ జాలి వచ్చేసింది. ఎప్పుడు చేసేవాడు కాదు, తేడా పడ్డాడు, తిక్కల పని చేశాడు, మోసపోయాడు అని కనికరించాడు, జాలిపడ్డాడు. షిమి అనేవాడు దావీదును దూషిస్తున్నప్పుడు దావీదు పలికిన మాట ఇదే, ఆయనకు నేనంటే చాలా ఇష్టం, వాడు నన్ను తిట్టడం ద్వారా ఆయనకు జాలి వచ్చేసి నేను కోల్పోయినటువంటి రాజ్యాన్ని మళ్ళా నా చేతికి అప్పజెప్పే అవకాశం ఉంది, వాడిని తిట్టనేనరా, తిడితే నా దేవుని జాలి నా మీదకి వచ్చిద్దిరా అని. పరులు తిడుతున్నప్పుడు దావీదు దాన్ని స్వాగతించాడు. తిట్టండ్రా, మీరు తిట్టాలి, ఆయన కనికరం నా మీదకి రావాలి, నన్ను మళ్ళా సింహాసనానికి ఎక్కించాలి. ఎందుకు? తన భక్తుల ఎడల దేవుడు ఎలాంటి మనసు కలిగి ఉంటాడో దావీదు ఎరిగి ఉన్నాడు. ఎందుకంటే దావీదు దేవుని భక్తుడు. దేవుడు పిచ్చోడండి. కూర్చున్నా లేచినా ఎప్పుడు దేవుడి ధ్యాసలో, ధ్యానంలో ఉండేవాడు. ఒక రకంగా చెప్పాలంటే దేవుని పిచ్చోడు దావీదు. ఎప్పుడూ నిరంతరం దేవుని సంతోషాన్ని వెతుక్కునేటువంటి మనస్సు కలిగిన వాడు దావీదు. మరి కొడుకు తప్పు చేస్తే తండ్రి జాలిపడి ఏదో ఒక చిన్న దెబ్బ కొట్టి సరే పోరా వెధవా అన్నట్టుగా తండ్రి వదిలేస్తాడు. ఏదో ఒక మాట తిట్టి, దరిద్రుడా ఇట్లా ఇంకోసారి చేసేవాడిని చంపేస్తాను నిన్నని కొడుకుని చంపడు, చీల్చి చెండాడాడు. గట్టిగా అదురు దెబ్బలు 4 కొడతాడు, లేదా 2 దెబ్బలు కొడతాడు. ఇక పో పనికి మాలినోడు, ఇంకోసారి చేసావంటే నకిలిర కొడతానని ఏదో అని 2 తిట్లు తిట్టి పంపించేస్తాడు. అంటే చంపడు, చీల్చి చెండాడాడు. అట్లాగా నా ఎడల జరిగించాడయ్యా. నేను చేసిన దుర్మార్గం సామాన్యమైంది కాదు. కానీ కొడుకుల మీద తండ్రి జాలి పడ్డట్టు
నా పిచ్చి తండ్రి నా మీద జాలిపడ్డాడు, ప్రాణమాని ప్రాణానికి చెప్పుకుంటున్నాడు. దేవుని యందు భయము కలిగి భక్తి కలిగి దేవుణ్ణి ప్రేమించేటువంటి ఆయన భక్తుల ఎడల జాలి కూడా ప్రత్యేకంగానే ఉంటుంది, కృప ప్రత్యేకంగానే ఉంటుంది. కింది వచనంలో చూస్తే 17వ వచనంలో, ఆయన నిబంధనను గైకొనుచు ఆయన కట్టడలను అనుసరించి నడుచుకొని వారి మీద, యెహోవా యందు భయభక్తులు గలవారి మీద ఆయన కృప యుగయుగములు నిలుచునన్నాడు. ఇది ఇంకా పెద్ద స్టేట్మెంట్. ఎంత భక్తి ఉందో అంత కృప ఉంటుందనేమో స్టార్టింగ్లో చెప్పాడు. ఇక్కడ ఏమన్నాడంటే, ఆయన చెప్పిన మాట విని ఆయన ఆజ్ఞ గైకొని ఆయన చెప్పిన అడుగుజాడలో నడిచిన వాడి మీద ఆయన కృప యుగయుగములు ఉంటుందట. అందుకే నీ కృప, యెహోవా కృప నిరంతరముండును. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండును, నిరంతరముండును, నిరంతరముండునని ఇశ్రాయేలుకు పాట నేర్పాడు దావీదు. ఒక కీర్తన అయితే అచ్చంగా ఆయన కృప నిరంతరం ఉండును, ఆయన ఇలా చేశాడు, ఆయన కృప నిరంతరం ఉండును, తన భక్తుల్ని గాచాడు, ఆయన కృప నిరంతరం ఉండును, వాళ్ళని ఐగుప్తు నుంచి విడిపించాడు, ఆయన కృప నిరంతరం ఉండునని ఒక కీర్తన మొత్తం ఆయన కృప మీద ఉంటుంది. 136వ కీర్తన మీరు కానీ చూడగలిగితే ఆ కీర్తన మొత్తం కూడా ఆయన కృపను తలంచుకుంటూనే ఉంటుంది. 100వ కీర్తనలో కూడా ఆ మాట చెప్తాడు, ఆయన కృప నిత్యము ఉండును అనే మాట మాట్లాడతాడు. దాన్ని తీసుకొని భక్తులు పాట పాడారు. ఇప్పుడు కృప నిత్యంగా ఉంటే మనకు ఉపయోగం ఏంటంటే, కృప ఉంటే చాలు, కృప ఉంటే చాలు, ఇక అన్ని బ్యాలెన్స్లు ఆయనే చూసుకుంటాడు. ఆయన కృప ఉండాలి మన మీద, ఆయన కృప రావాలి మన మీదికి. ఎవరి మీదకి వస్తుంది అన్నాడు? తన యందు భక్తి కలిగిన భయము భక్తి కలిగిన వారి మీద, అంటే తన భక్తుల ఎడల అనుకోండి, ఆయన్ని ప్రేమించే వారి ఎడల కృప యుగాలు ఉంటుందంట. 3 రోజులు, 4 రోజులు, 5 రోజులు, వారం రోజులు, 10 రోజులు, 20 రోజులు, 30 రోజులు కాదు. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. ఆయన తరమే కాబట్టి మన తరం ఏడైద్ది ఆయన కృపను వివరించడానికి. స్తోత్రం, గట్టిగా చెప్పండి. మరి ఈ విధంగా దేవుని ప్రేమించి ఆయన ఎడల భక్తి గల వారి మీద, ఆయన భయము భక్తి కలిగిన వారి మీద ఎన్ని సంగతులు రాశాడో. వారి ప్రాణమును కాపాడుతానన్నాడు. అర్థమైందా? సమయము రాకమునుపు దుష్టుడు ప్రాణం తీయాలని చేసే ఎత్తుగడలు అన్నిట్లో నుంచి నేను వాని ప్రాణాన్ని కాపాడుతానన్నాడు. ఎలా కాపాడుతావా అంటే, నేనే వాని చుట్టూ కాపుదలగా ఉంటాను అన్నాడు. కావాలంటే చూడవచ్చు, అది మీకు చాలాసార్లు చూపించాను. 34:7 కీర్తన. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. భక్తి గలవారి చుట్టూ దేవుని కాపుదల ఉంటుందండి. వాస్తవంగా మనకు దేవుడు ఒక సమయం నిర్ణయిస్తాడు మన ప్రాణం తీసుకోవడానికి. మనం పుట్టడానికి ఒక టైం నిర్ణయిస్తాడు, మనం మళ్ళీ తిరిగి దేవుని దగ్గరకు చేరడానికి ఒక టైం డిసైడ్ చేస్తాడు. ఈ నిర్ణయించబడిన నిర్ణయ కాలానికి ముందే మన ప్రాణాలు తీయాలని శత్రువు మనల్ని నిరంతరం వేటాడటానికి ప్రయత్నం చేస్తాడు. ఎందుకంటే మనం దేవునికి చెందిన వారం అయ్యాం, దేవుని యందు భయభక్తులు గలవారం అయ్యాం కాబట్టి మనతో సైతానికి కొంచెం ఇబ్బంది. మన శాల్తీని లేపేయడానికి వాడు శతవిధాల ప్రయత్నం చేస్తాడు. వీడు ఉండటం మంచిది కాదు, వీడు భక్తిపరుడు, వీడు దేవునికి సపోర్ట్ చేస్తాడు, వీడు భూమి మీద ఉన్నాడంటే దేవుడిని ఆహ్వానిస్తూ ఉంటాడు, వీడు ఊరికే దేవుడిని పిలుస్తూ ఉంటాడు, ఆయన వచ్చే భూమి మీద కార్యాలు చేస్తూ ఉంటాడు, ఈయన లేపేస్తే పోయిద్దని మన మీద ఏదో ఒక విధంగా మనల్ని డ్యామేజ్ చేసి అసలు శాల్తీని గల్లంత చేయడానికి కుట్రలు చాలా జరుగుతాయి సాతాను నుండి. మీకు అందరికీ కూడా తెలుసు, మీ జీవితంలో ఇప్పటికి ఎన్నోసార్లు మరణకరమైన గండాలు ఎదుర్కొని ఉన్నారు. మీరు ఒప్పుకుంటారా దాన్ని? అంటే చావుని అతి సమీపంగా చూసి వచ్చిన అనుభవాలు మీ అందరికీ ఉన్నాయి. రోగాల రూపంలో కావచ్చు, ప్రమాదాల రూపంలో కావచ్చు, రకరకాలుగా. కానీ బతికున్నారు. కారణం ఏంటంటే, నువ్వు దేవుణ్ణి ఎరిగిన ఇప్పుడే కాదు, దేవుణ్ణి ఎరగని ఆ దినాల్లో సైతం నీ చుట్టూ ఆయన పహారా ఉంచాడు. ఎందుకంటే ఇదిగో ఈ దశకు వచ్చేటప్పటికి నువ్వు ఆయన రక్షణ పొందుతావు, ఆయన భక్తి చేస్తావని తెలుసు ఆయనకి. ఆయన ముందే ఎరుగున్నందున బాల్యం నుండి నిన్ను వెంటాడిన మరణకరమైన అనుభవాలన్నింటిలో నుంచి తప్పించుకుంటూ వచ్చాడు.
అందుకే ఈ రోజుకు బతికి బట్టగట్టి తిరుగుతున్నావు, లేకపోతే శాలిత ఎప్పుడో లేచేది. అది నీకు కూడా తెలుసు, మీ అందరికీ తెలుసు. నిజంగా ఆ రోజు దేవుడు నన్ను తప్పించకపోతే నా శాలిత ఇప్పటికీ మట్టిలో మట్టి అయిపోయేదన్నా అని అందరూ ఒప్పుకుంటారు కదా. అంటే కాపాడాడు. మనం భక్తులమవుతాము, భూమి మీద దేవుని కార్యాలు నెరవేర్చడానికి మన వంతు మనం దేవునికి తోడ్పాటు అందిస్తామని శత్రువు ఎరిగినందున మన మీద అటాక్ చేయడానికి వాడు ఫస్ట్ నుంచి తరుముతా ఉన్నప్పటికీ దేవుడు ఆయన కాపుదల మనకుంచి కాపాడుకుంటూ వచ్చాడు.